తమాషా జరిగిందిట. అదేమిటంటే శ్రీ మహావిష్ణువు ఈ కర్దమ ప్రజాపతి యొక్క తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడని చెప్పాను కదా, గరుత్మంతుని మీద నీకు దేవహూతి భార్య అవుతుందని చెప్పాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ ఆనంద బాష్పాలతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. కంటి బిందువులతో సరోవరం ఏర్పడడం వల్ల దానికి బిందు సరస్సు, బిందు సరోవరం అని పేరు. ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఉంది. బిందు సరోవరంలో చాలా గొప్పగా చల్లని నీళ్లల్లో స్నానం చేసి తరించిన వాళ్ళు అందరూ ఉన్నారు. మేము కూడా చాలాసార్లు స్నానం చేశాం. ఆ బిందు సరస్సులోనే గంగానది వచ్చి పడి అక్కడి నుంచి 7 పాయలు అవుతుంది. ఆ 7 పాయల్లో సీత, సుచక్షువు, సింధువు అనే 3 కూడా తూర్పు దిక్కుకి ప్రవహిస్తాయి. పావని, హరాదిని, నళిని ఈ 3 పాయలు పడమర దిక్కుకి ప్రవహిస్తాయి. 7వ పాయ భాగీరథీ గంగ ఇప్పుడు మనకి హృషికేశం, హరిద్వారం గుండా వచ్చి ప్రయాగ దగ్గర చేరి యమునా నదిని కలుపుకొని కాశీ వెళ్ళి, కాశీ నుంచి బీహారు వెళ్ళి పాట్నా, పాటలీపుత్రం అంటారు పూర్వం దాన్ని, అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్ వెళ్ళి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే 7 పాయలు అయింది గంగ. ఆ 7 పాయలు అవడానికి మూలం ఈ బిందు సరస్సు అన్నమాట. అందులో పడి గంగ అక్కడి నుంచి 7 పాయలైంది. ఆ బిందు సరోవరం చాలా గొప్పది. ఆ బిందు సరోవరంలో నిరంతరం నారదుడు తాండవం ఆడతాడు, పాటలు పాడతాడు, స్నానం చేస్తాడు. ఆ సరస్సులో నుంచి 1000 మంది అందగత్తెలు పుట్టుకొచ్చారు. వాళ్ళు వచ్చి, అమ్మాయి మట్టి కొట్టుకున్న శరీరంతో భర్త దగ్గరికి ఏం పెడతావులే అని ఆవిడ సరోవరం దగ్గరికి తీసుకెళ్ళి పన్నీరు పట్టుకొచ్చి, బంగారం లాంటి కొండలు పట్టుకొచ్చి, ఆ కొండలతో నీళ్లు పట్టుకొచ్చి ఆవిడ ఒళ్ళంతా పోసి నలుగు పెట్టి చందనం పూసి అద్భుత స్నానం చేయించారు, మంగళ స్నానం. ఆ మంచి నీటితో స్నానం చేయించి ఒళ్ళంతా గంధం పూయగానే ఆవిడ శరీరం ఎలా ఉంది? పులుగడిగిన ముత్యంలో ఉంది, తుక్కంతా పోయిన ముత్యంలా ప్రకాశించింది. స్నానం అయ్యాక ఇంకో 1000 మంది వచ్చారు ఆ సరస్సులో నుంచి. వాళ్ళు వచ్చి రకరకాల నగలు అలంకరించారు. కొందరు వేళ్లకు ఉంగరాలు పెట్టారు, కొందరు బంగారాలు పెట్టారు, మెడలో గొలుసులు వేశారు, నడుముకు వడ్డాణం పెట్టారు. ఆ తర్వాత ఒక ఆవిడ వచ్చి చిక్కులు తీసి చక్కగా జుట్టు దువ్వింది, అందంగా జడ వేసింది. పూర్వం భార్యలకి పెళ్ళయ్యాక 3 జడలు వేసేవారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి విమానంలో తిరిగేటప్పుడు 2 జడలు వేసేవారు. భార్యాభర్తలిద్దరూ ఒకే చోట కలిసి ఉండకుండా భర్త ఒక్క చోట భార్య ఒక చోట ఉంటే అప్పుడు ఒక్క జడే వేసుకోవాలి. ఇప్పుడు కలియుగంలో అసలు జడ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. మెడ లేదు, జడ లేదు. ఇది కలి ప్రభావం. జుట్టు విరబోసుకుని అమ్మవారి శక్తుల్లాగా పిశాచాల్లాగా తిరుగుతున్నారు. అలా తిరగడం మహాదోషమని నేను చెప్పలే ఈ మాట, మళ్ళీ నా మీద పడకండి. ఇది వ్యాసుల వారు చెప్పిన మాట చెబుతున్నాను, మీకు అనుమానం వస్తే ఆయన అడగండి. ఇలా జుట్టు విరబోసుకుంటే పిశాచాలు పట్టుకుంటాయి. అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాహను మంత్రం వీళ్ళ కోసమే పెట్టారు. పరమ దోషం. ఒక్క మొగుడు చచ్చిపోయినప్పుడు, భర్త చచ్చిపోయినప్పుడును, లేదా ద్రౌపదిలాగా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఏ దుశ్శాసనుడో జుట్టు ఈడ్చుకొచ్చినప్పుడు మాత్రం విడదీయాలని, తలంటుకున్నప్పుడు పొద్దునుంచి సాయంకాలం మాత్రం వరకు జుట్టు విరబోసుకోవచ్చని, సూర్యాస్తమయం తప్ప మధ్యలో నేను కేవలం మైకు ద్వారా చెప్పిన కారణం చేత నా మీద పడకండి. ఇందాక కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఎప్పుడు పగలగొట్టకండి, కొండ పగలగొట్టకండి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడకి 3 జడలు వేసి ఇప్పుడు భర్త దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ సమయంలో ఒక దివ్య విమానం వచ్చింది. మంచి తళ్ళ 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 బంగారపు రంగులో మెరిసిపోతున్న విమానం. ఆ విమానంలో అనేక మంది స్త్రీమూర్తులు ఉన్నారు. వాళ్ళంతా నవయౌవనంలో ఉన్న సుందరీమణులు. వాళ్ళు దాసదాసీ జనం కింద వచ్చి ఈవిడ్ని తీసుకెళ్ళి మంగళహారతి ఇచ్చి ఒళ్ళంతా ధూపం వేసి సుగంధ ద్రవ్యాలు పూసి ఇంకా ఏమైనా కాస్తో కోస్తో మిగిలితే అలంకారాలు చేసి విమానం ఎక్కించారు. ఆ విమానంలో ఒక దివ్య పురుషుడు దేవేంద్రుడి కంటే సౌందర్యంతో ఉన్నాడు. ఈవిడికి మతిపోయింది. ఇంతకీ ఆ పురుషుడు సాక్షాత్తు కర్దమ ప్రజాపతి. అప్పుడు అర్థమైంది, నా భర్త యోగబలం ఇంత గొప్పది, యోగబలంతో ఇంత గొప్ప పురుషుడైపోయాడు అనుకున్నది. గెడ్డాలు మేసాలు తీసేసిన అవయవనంలోకి వచ్చాడనమాట క్షణాల్లో. ఆయన అరగంట క్రితం ఉన్న రూపం వేరు, ఇప్పుడున్న రూపం వేరు. ఆ భర్తతో లీలగా 1000 సంవత్సరములు ఆకాశ మార్గంలో హాయిగా విహరించింది. ఈ 1000 ఏళ్ళు పూర్తవుతూ ఉండగా ఆయన 9 రూపములు ధరించాడు. ఈ 9 రూపములతో ఒక్కొక్కసారి ఆవిడకు ఒక్కొక్క గర్భం ప్రసాదించాడు. ఒకేసారి ఆవిడ గర్భంలో 9 మంది పిల్లలు పుట్టుకొచ్చారు. ఇలా 9 మంది పడగానే ఆయన సిగ్గుపడుతున్న భార్యతో ఏకకాలంలో 9 మంది పిల్లలు పుట్టే యోగం ఉన్నది. నేను నీకు ముందే చెప్పాను కదా, నా వల్ల సంతానం కలుగుతుందని చూసుకో అన్నట్ట. ఆ క్షణమే
ఆవిడ మనం సహజంగా కవల పిల్లలను ముగ్గురు పిల్లల గురించో విన్నాం. 9 మంది ఆడపిల్లల్ని కన్నది. ఆ 9 మంది కర్దమ ప్రజాపతి పోలికతో ఉన్నారు. తండ్రి పోలిక కూతురికొస్తే ఆ కూతురు యోగ జాతకురాలు, అలాగే తల్లి పోలిక కొడుక్కొస్తే వాడు యోగ జాతకుడు అవుతాడు. అలాగ 9 మంది తండ్రి యొక్క పోలికతో పుట్టుకొచ్చారు. పరమసుందరీమణులు పుట్టుకొచ్చారు. ఆ 9 మందికి కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అని పేర్లు పెట్టాడు. ఈ తర్వాత ఇంకా మీకు పిల్లలు పుట్టారు కదా, మళ్ళీ నేను వెళ్ళి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టేస్తాను, వెళ్ళొస్తా అన్నాడు ఈయన. ఆవిడ భర్త దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని, నేను ఎంత పొరపాటు చేశానండి, నీలాంటి మహాయోగిని కేవలం కామవాంఛ తీర్చమని అడిగాను. అంటే అది అధర్మము కాదు, ధర్మమే. శరీర ధర్మం అంటారు దాన్ని. సంతానం పొందడం కూడా ధర్మమే. కానీ మోక్షం లేనప్పుడు శరీరం వల్ల వచ్చే లాభమేమున్నది? ఈ శరీరం భగవంతుడు దేనికి ఇచ్చాడు? కేవలం కామవాంఛ కోసమో సుఖం కోసమో కాదు, కైవల్యం పొందడానికి, పరాత్పరుణ్ణి పొందడానికి శరీరం అవసరం. అటువంటి శరీరము ఇంతవరకు సుఖములే పొందింది. నాకు మోక్షం కావాలి, మోక్షం కొడుకు ద్వారా వస్తుందని మా నాన్నగారు చెప్పారు, మీరు చెప్పారు, విష్ణువు చెప్పాడు. మోక్షం ఇచ్చే కుమారుణ్ణి ప్రసాదించి అప్పుడు కావాలంటే మీ దారిని వెళ్ళండి. నాకు ఇక తుచ్చమైన శరీర వాంఛలు లేవు, సంపదల మీద వ్యామోహం లేదు, కామక్రోధాదులు లేవు, కేవలం నన్ను ఉద్ధరించే ఒక కొడుకు కావాలని కోరుతున్నాననగానే అప్పుడు విష్ణు మాటలు గుర్తుకొచ్చాయి ఈయనకి. నేను పుడతానన్నాడుగా, అలాగే అని ఆవిడ చేత సంవత్సరం పాటు గొప్ప వైష్ణవ వ్రతం చేయించాడు. ఆ సంవత్సర కాలం కేవలం పాలు తాగుతూ శ్రీమన్నారాయణ నామస్మరణ చేసింది, హరికథలే వింది. అప్పుడు ఆవిడ శరీరంలో ఈ మహాత్ముడు కర్దముని ద్వారా విష్ణువు ప్రవేశించాడు. ఆ తర్వాత మహాపర్వదినము నాడు, అది కూడా శ్రావణ మాసంలో, నల్లని శరీరంతో, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి ఛాయతో, నీలమేఘ ఛాయ శరీరంతో కపిల మహర్షి పుట్టుకొచ్చాడు. ఆ కపిలుడు విష్ణువు యొక్క దివ్యావతారం, అంశావతారం. ఆయన పుట్టడంతో భూమండలం అంతా పులకించిపోయింది. దేవతలు పుష్పవృషం కురిపించారు. బ్రహ్మదేవుడు వచ్చి, నాన్నగారు ఎక్కడున్నారా అని ఆయన పాదాలు పట్టుకుని ఆయన మీద పువ్వులేసి కాళ్ళ మీద తలపెట్టి నమస్కరించాడు, 4 తలలు పెట్టి నమస్కరించాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి ఆయనకి కపిలుడు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత భార్యని, ఇక నేను ఎక్కువ కాలం ఉండను, ఒక్క క్షణం అబ్బాయితో ఏకాంతంగా మాట్లాడతాను, నువ్వు పక్కనుండని చెప్పి భార్యని పక్క గదిలోకి పంపేసి, ఆ తర్వాత ఎందుకని భార్య ఎదురుగుండా కొడుక్కి దండం పెట్టడానికి నామోషి వచ్చింది ఆయనకి. అందుకని ఆవిడని పక్కకి పంపి కొడుకు కాళ్ళ మీద పడి నమస్కరించాడు. తండ్రి అయినా కొడుకు విష్ణువు అని తెలిసినప్పుడు నమస్కరించాలి. కానీ తన భార్య సామాన్య స్త్రీ ఏమో, ఇలా నమస్కరిస్తే ఆవిడ ఏమనుకుంటుందో, ఎందుకు వచ్చిందనుకుని కొంచెం భార్యని ఇంకా పూర్తిగా ఆయన యోగ జాతకురాలిగా, యోగినిగా గుర్తించక, ఆవిడ ఏమైనా అనుకుని భవిష్యత్తులో కొడుకుని ప్రేమగా చూడదో, లేక కొడుకుని ప్రేమగా చూడడం మాట పక్కన పెట్టి తండ్రి చేత నమస్కారం పొందినవాడా అని తిడుతుందనో, లేక ఇప్పుడే వైరాగ్యం వస్తుందనో, ఏదో ఒక భావన మనస్సులో పెట్టుకుని ఆవిడ దూరంగా పంపి, ఆ తర్వాత కొడుకు కాళ్ళకి నమస్కరించి, తండ్రి, వస్తురీత్యా నేను తండ్రిని, నువ్వు కొడుకువి, నాకు నమస్కరించాలి. కానీ జ్ఞానదృష్ట్యా నీవు సర్వలోక వ్యాపక అనంతుడివి, విష్ణువువి, నేను నీ సృష్టిలో ఒక పరమాణువుని. ఎక్కడి ఆది విష్ణువు, ఎక్కడ ఆది విష్ణువు యొక్క అనుగ్రహం పొందిన అంశతో పుట్టిన ఒక సామాన్య ప్రజాపతి. నాకు ఈ ప్రజాపతి పదవి వద్దు, వైకుంఠమియ్యి, నన్నేం చేయమంటావో చెప్పు అనగానే టక్క నా పిల్లవాడు శంఖచక్ర గదా పద్మాలు ధరించిన విష్ణువుగా లేచి నిలబడి, నీకు జ్ఞానము లభించింది కనుక ఇప్పుడే వరమిస్తున్నాను. బిందు సరోవరము యొక్క మధ్య భాగంలో అదృశ్యంగా ప్రవేశించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపించు, మోక్షం పొందుతావు అన్నాడు. వెంటనే ఆయన మళ్ళీ కుమారుడికి నమస్కరించి బయటకు వచ్చి భార్యకి చెప్పి ఇక వెళ్ళిపోతున్నాను అనగా, మరి నా దిక్కేమిటండి, ఈ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారండి, కన్యాదానం చెయ్యాలంటే మీరుండద్దా అండి అనగా, నేను ఉన్నా లేకపోయినా పోలిశెట్టి హరిప్రసాద్ గారు కళ్యాణ మండపం ఇస్తారులే, ఆ మాత్రం సహకారం చేస్తారులే, పర్వాలేదు అని ఆయన నచ్చజెప్పాడు. అబ్బెబ్బే లేదండి, అయినా మీరు ఉండండి అంది. కళ్యాణ మండపం ఆయన ఇచ్చిన కన్యాదాత మీరే అంటే అప్పుడు ఆయన మళ్ళీ ఏం చేశాడు, వెంటనే బ్రహ్మమానసపుత్రుని పిలిచాడు. మరీచి మహర్షిని పిలిచి కళ అనే కూతుర్ని ఇచ్చాడు. కళని మరీచికి ఇచ్చాడు. అనసూయాదేవిని పిలిచాడు.
అత్రి మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. శ్రద్ధని పిలిచాడు, అంగిరస మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. హవిర్భువుని పిలిచాడు, పులస్త్య ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. గతిని పిలిచాడు, పులహునికిచ్చి పెళ్లి చేశాడు. క్రియ అనే కూతుర్ని పిలిచాడు, క్రతువు అనే ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. ఖ్యాతిని పిలిచాడు, భృగు మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. అరుంధతిని పిలిచాడు, వశిష్ఠ మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. శాంతిని పిలిచాడు, అథర్వునికిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అరుంధతి స్వయముగా కర్దమ ప్రజాపతి కూతురు. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆవిడ మతంగ మహర్షి దగ్గర వశిష్ఠుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు పెరిగింది. వశిష్ఠుడు తపస్సు కొడుతూ పెడుతూ భార్యని ఇంట్లో అట్టే పెట్టక ఆవిడకి ఇచ్చాడు. అందుకని మతంగుని దగ్గర పెరగటం వల్ల మతంగ కన్య అన్నారు తప్ప పుట్టుకతో దేవహూతికి కర్దముడికి పుట్టింది భాగవతంలో తృతీయ స్కందంలో ఉంటుంది ఇది. కాబట్టి గుర్తుపెట్టినాడు. ఈ 9 మంది కూడా కర్దమ